హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అలాగే ఈరోజు పలంనేరు సంత ప్రతి శుక్రవారము ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడ తక్కువ రేట్లకైతే ఆవులు అయితే వస్తాయి. అలాగే పాలు తక్కువ ఉంటాయి, రేట్లు కూడా తక్కువైతే ఉంటాయి. ఓకే, మరి ఈ వారం సంతలో అయితే కొద్దిగా ఆవులు అయితే చాలా తక్కువ అయితే వచ్చాయి. వచ్చిన కాటికి రేట్లు అయితే అడిగి చూద్దాము. ఓకే, మరి ఈ వారం రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో మరి అడిగి కనుక్కుందాము. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి రేట్లు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ మనకు జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది. మరి రేటు ఏమటికి చెప్తాడో అడిగి చూద్దాము. పొదుపరంగా చూసుకున్నా బాగుంది ఆవు వచ్చేసి. మరి ఏం చెప్పిరా బ్రదర్ రేటు? 36 పాల 6 లీటర్లు. ఇది 36,000 అయితే చెప్తున్నాడు. పాలు వచ్చేసి 6 లీటర్లు, 6 లీటర్లు అయితే పూటకైతే ఇస్తాడని చెప్తున్నాడు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. పొదుపరంగా చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి. ఆ ఆవునైతే వాళ్ళు పనులు అయితే చూస్తున్నారు. 2 ఆవులు బాగానే ఉన్నాయి. మరి 47 అది 30. ఎంత ఇస్తాయి పాలు? అయ్యి పాలు ఎంత ఇస్తాయి? 4.5. అది పూటకు 4.5. ఇది 7 లీటర్లు. అదే అనమాట. ఇది పూట మీద వచ్చేసి 7 లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు. పొదుపరంగా చూసుకున్న ఆవు వచ్చేసి బాగా హెవీగా ఉంది. ఇది పూట మీద 7 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఇది వచ్చేసి పూట మీద వచ్చేసి 4.5 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. రేట్ 53 దూడ దాందేనా? అది 53,000 అయితే చెప్తున్నాడు. పాలు ఎంత ఉందినా? ఇది 7 లీటర్లు. పూటకు 7 లీటర్లా? అది ఈ పూటకు వచ్చేసి 7 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఓకే, ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుందన్నమాట. ఇక్కడ కూడా మనకి హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది, భారీగా ఉంది. ఆవు వచ్చేసి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. నా ఏం చెప్పినా రేటు? 45 చెప్పిన. పాలు 6. ఇది వచ్చేసి 45,000 అయితే చెప్తున్నాడు. పూట మీద వచ్చేసి 6 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తాడని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్లయితే బాగుంది ఆవు. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. ఆవు దూడ బట్ పొదుపరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది. బట్ రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి. బ్రదర్ ఏం చెప్పారు రేటు? రేట్ ఏం చెప్పినారు? 70. పాలు 13-12 వస్తుంది. పూటకు 13. ఇది వచ్చేసి 70,000 అయితే చెప్తున్నాడు. పూటకు వచ్చేసి 13-12 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఆవు అయితే చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. హెచ్ఎఫ్ కూడా. ఓకే, పొదుపరంగా చూసుకున్నా మనకు చూసారు కదా, మన పాలనరాలు కూడా హెవీగా ఉన్నాయి. ఎన్నో ఈత ఇప్పుడు? ఎన్నో ఈత? 3వ. ఇది వచ్చేసి 3వ ఈత అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరి రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నది. ఓకే, ఇప్పుడు కూడా మనకు జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ అవుతుంది. మరి రేటు ఏం చెప్తాడో మరి అడిగి చూద్దాము. రైతును వచ్చేసి ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. ఏం చెప్పినా రేటు? రేట్ ఏం చెప్పినావు? 50. పాల చూడు ఇప్పుడు పాలు చూడు. ఎన్ని రోజులు అవుతుంది? 3 వారాల? లేదు, 10 నెలల టైం. ముందు ఎంత ఉన్నాయి పాలు? వచ్చింది 8 లీటర్లు. పూటకు 8 లీటర్లు. అది ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది.
పూటకు 8 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. ఓకే, రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో. ఇక్కడ కూడా మనకు చూశారు కదా, హెవీగా ఉంది. ఆవు వచ్చేసి చెప్పు హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు. పొదుపరంగా చూసుకున్నా మనకు హెవీగా ఉంది. ఏం చెప్తావు పెద్దన్న, ఇది ఏం చెప్తున్నారు? 85. పాలు 12 వస్తుంది పూటకా? ఎన్నో అవుతాయి ఇప్పుడు? 2 ఈత. అది పూటకు 12 లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు. సెకండ్ లాక్టేషన్ ఆవు. పొదుపరంగా చూసుకున్నా మనకు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి. ఓకే, అదనమాట. మనకి ఇక్కడ ఉగ్ని నుంచి అయితే బ్రదర్ అయితే పొంగనూరు సంతకు అలాగే పలంనేరు సంతకు అయితే తీసుకొస్తాడు. మన దగ్గర వచ్చేసి హోలిస్టన్ బ్రీడ్ అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంది. ఫస్ట్ సెకండ్ ఎన్నో అవుతా బ్రదర్ ఇప్పుడు? ఎన్నో అవుతా ఇప్పుడు? అదే తొలితే కదా. ఎంత రేటు? 65. ఇది ఫస్ట్ యాక్టివేషన్ అనమాట. ఇప్పుడు తొలిసూలు 65,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది. ఆవు దూడ ఎంత? 55. 55,000 అయితే బ్రదర్ చెప్తారు. పాలు ఎంత ఉంది బ్రదర్? 9-10 పూటకు. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. 9-10 లీటర్లు అయితే పూట మీద అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. మరి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి. చూసారు కదా, ఆవు చూసుకున్నట్టయితే బాగుంది. అన్న ఏం చెప్పి రేటు? 85. పాలు? పాలు 9-10. ఇప్పుడు చూడా, ఇప్పుడు చూడు పూటకు 9-10 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి సూడి మీద అయితే ఉండదని చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు హెవీ సైజు క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. హెచ్ఎఫ్. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము రైతును. ఏం చెప్పినా రేటు? 65 చెప్తాను. 65. పాల సూడ? ఇప్పుడు సూడి ఎంత ఉన్నాయి పాలు ముందు? 9-10 లీటర్లు. ఎన్ని? అదే అనమాట. ఓకే, ఆవు పరంగా ఎన్నో అవుతా ఇప్పుడు? 2 అవుతా. అదే అనమాట. సెకండ్ లాక్టివేషన్ అంట. పూట మీద 9-10 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది. పొలం మీద ఏం చెప్తా రేటు? అది ఎంత ఎంత చెప్తాను? 42. పాలు ఎంత ఉంది? 7 లీటర్ల. ఇది వచ్చేసి 47,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్లు అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మనకు ఆవు పరంగా చూసుకున్న బాగుంది ఆవు వచ్చేసి. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఓకే, మరి ఎన్నో అవుతా ఇప్పుడు? ఎన్నో అవుతా? 3. అన్నమాట. థర్డ్ యాక్టివేషన్. ఓకే, 40,000 అయితే చెప్తున్నాడు. ఆవు దూడ కలిపి జెర్సీ. పొదుపరంగా చూసుకున్న బాగుంది, హెవీగా ఉంది ఆవు వచ్చేసి. పాలు ఎంత ఉందినా? 5.5. పూటకు 5.5. ఈ పూట మీద వచ్చేసి 5.5 లీటర్గా అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మా సుబ్బు సంతలోకి వచ్చినాడు. ఈడు మన ఛానల్ అయితే చూస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఈ వారం వచ్చేసి రేట్లు అయితే సంతలో చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. పాలు కూడా కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. సంతలో తీసుకునేటప్పుడు ఆవులు అయితే జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, మరి బాయ్.